మృగశిర కార్తె ప్రారంభం కాగానే రోహిణి కార్తెలోని తీవ్ర ఎండల నుంచి ఉపశమనం లభించి వాతావరణం చల్లబడుతుంది. రైతులు దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం వంటి వ్యవసాయ పనులకు ఈ కార్తెతోనే శ్రీకారం చుడతారు. అందుకే దీనిని ఏరువక కాలమని కూడా అంటారు. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడతారు. అశ్వినితో మొదలై రేవతితో ముగిసే వరకు 27 నక్షత్రాల పేర్లతో కార్తెలున్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం అనే పేర్లతో పిలుస్తారు. ఈ రోజు ప్రజలు బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకి వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం. అంతేకాదు, ఈ కార్తె రోజు చేపలు తప్పకుండా తింటారు. మృగశిర కార్తె తర్వాత రోకండ్లను సైతం పగలగొట్టే ఎండలు తగ్గిపోతాయి. వర్షాలు మొదలవుతాయి. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె రోజున చేపలు తినడం మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తోంది. ఎండాకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీనివల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తె రావడంతో వర్షాలు మొదలు కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సీజన్లో చాలామందికి జీర్ణశక్తితో పాటు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు, ఇతర వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి వ్యాధుల నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే. పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకుని ఉండలు ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో చింత చిగురులో పెట్టుకుని తినేవారు. మృగశిర కార్తె రోజున ఏ ఇంట చూసినా చేపల పులుసు, చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి.